నోరు తెరిస్తే టారిఫ్లంటూ ప్రపంచాన్ని వణికించిన డొనాల్డ్ ట్రంప్ ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన నోట్లోంచి ఈ మధ్యలో గుడ్ న్యూస్ని ఎక్స్పెక్ట్ చేయడమే కష్టమవుతున్న తరుణంలో ప్రపంచానికి ఒక బంగారం లాంటి మాట చెప్పారు డొనాల్డ్ ట్రంప్. ఆ మాట ఏదో కాదు, బంగారం పైన ఎటువంటి సుంకాలు లేవని క్లారిటీ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థలపైన తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయంటున్నారు. ఇటీవల తమ దేశం దిగుమతి చేసుకునే వివిధ దేశాల వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసింది. అయితే బంగారంపై సుంకాల పెంపు ఉంటుందా లేదా అన్న విషయంపై సందిగ్ధత నేపథ్యంలో బంగారాన్ని సుంకాల నుంచి దూరంగా ఉంచుతామని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా కొనసాగిన ఊహాగానాలకు బ్రేక్ పడినట్టయింది. ఇటీవల ట్రంప్ పలు దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 50% సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. బంగారంపై కూడా సుంకాలు విధిస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో బంగారం ధరలు పెరుగుతాయని అందరూ భావించారు. కానీ అది కాస్త రివర్స్ అయింది. బంగారంపై ఎటువంటి సుంకం ఉండదంటూ ట్రంప్ స్వయంగా ఓ పోస్టును షేర్ చేయడం ద్వారా అన్ని పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. బంగారంపై సుంకాలు లేవని ప్రకటించిన వెంటనే ఔన్స్పై బంగారం ధర $50 తగ్గింది. ట్రంప్ ప్రకటనతో అమెరికా బంగారు ఫ్యూచర్స్ ధరలు 2.4%, స్పాట్ గోల్డ్ ధర 1.2% మేర తగ్గాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో ట్రంప్ భారత్తో సహా అనేక దేశాలపై 50% సుంకాలు విధించిన విషయం తెలిసిందే. టారిఫ్ల విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయంతో భారత్, రష్యా, బ్రెజిల్ వంటి దేశాల్లో వాణిజ్యపరమైన ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే ట్రంప్ వెనక్కి తగ్గి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బంగారం అంటే ఒక భరోసాగా భావిస్తుంటారు. సుంకాల భయం ఉన్నప్పుడు దీని డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు ట్రంప్ సుంకాలు లేవని చెప్పడంతో ఇన్వెస్టర్స్లో ఆ భయాలు తగ్గిపోయి బంగారం కొనేందుకు ఇష్టపడతారు. బంగారం ధరలు ఇప్పటికీ హై లెవెల్స్లో ఉన్నాయి. ఆ బంగారం ఎప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. అయితే భవిష్యత్తులో బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.